హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ క్యాబేజ్ పెసరపప్పు కర్రీ అండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈజీగా. దీన్ని మనం రైస్లోకి, చపాతీలోకి, దేంట్లోకైనా తీసుకోవచ్చు. చాలా బాగా సూట్ అవుతుంది. ఇప్పుడు రెసిపీ తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర కలిపి వేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా చిటపట్లాడిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి అలాగే 3 ఎండుమిర్చిలను ఈ విధంగా తుంచి వేసుకో. ఈ కర్రీలో కారం అనేది చాలా తక్కువగా పడుతుందండి. అందువల్లే పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఎక్కువగా వేసుకోండి. వీటి వల్లే కర్రీకి కారం అనేది బాగా పడుతుంది అనమాట. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయను ఈ విధంగా వేసేసుకుంటున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ అయితే సరిపోతుంది. ఈ విధంగా ఫైన్గా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకుందాము ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో. ఈ ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మూత పెట్టేసుకొని వేయించుకుందాము. ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దామండి. చూడండి, లైట్గా కలర్ చేంజ్ అయిపోయాయి. ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇందులో ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. నేను 1/2 కేజీ క్యాబేజీతో ఈ కర్రీని ప్రిపేర్ చేయబోతున్నాను. అందువల్లే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే యాడ్ చేశానండి. మీరు ఇంకొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేసినట్లయితే దీన్ని కూడా ఎక్కువగా వేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ని. 2 నిమిషాల తర్వాత చూస్తే ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా బాగా దూరగా వేగిపోయాయి. ఇందులో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కల్ని వేసేసుకుంటున్నాను. ఈ క్యాబేజీని ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకొని వాటర్లో శుభ్రంగా కడిగి పెట్టానండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము. ఈ ఉల్లిపాయ ముక్కల్లో ఈ క్యాబేజీ ముక్కలన్నీ కూడా బాగా కలిసే విధంగా. ముందుగా ఈ క్యాబేజీ ముక్కల్ని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే క్యాబేజీలో నుంచి వాటర్ అంతా కూడా వచ్చేసి బాగా ఉడుకుతుంది అనమాట. కాబట్టి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము ఒక 3-4 నిమిషాల పాటు. ఒక 3-4 నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దామండి. క్యాబేజ్ సగం వరకు ఉడికిపోయి ఉంటుంది. ఇందులో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద టమాటో అలాగే నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పును వేసేసుకుందాము. రెండింటిని ఒకేసారి యాడ్ చేయొచ్చు మనము. టమాటో చాలా తక్కువగా యాడ్ చేస్తున్నానండి. 1 టమాటో అయితే సరిపోతుంది. అలాగే పెసరపప్పు వచ్చేసి ముందుగానే చెప్పాను కదండి, ఒక 100 గ్రామ్స్ అయితే సరిపోతుందండి. ఒక చిన్న కప్ అనమాట. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము ఈ పెసరపప్పు టమాటా ముక్కల్ని. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని సుమారుగా ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఈ కర్రీని మొత్తం లో ఫ్లేమ్లోనే కుక్ చేస్తున్నామండి. అలా అయితేనే బాగా ఉడుకుతుందనమాట క్యాబేజీ పెసరపప్పు అనేది. ఒక 5 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకున్న తర్వాత చూద్దాము. టమాటా ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఇందులో ఇప్పుడు పసుపు, ఉప్పు, కారంని 1 by 1 యాడ్ చేద్దాము. ముందుగా పసుపు వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. కారం అనేది ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుందండి. ముందుగానే చెప్పాను కదా, ఇందులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఎక్కువగా యాడ్ చేసుకొని కారం అనేది తక్కువగా యాడ్ చేసుకోవాలి. అలా అయితేనే ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో కారం అనేది ఎక్కువగా పట్టదు. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. కొంచెం ఉడకాలి కదా ఈ పెసరపప్పు అనేది, కాబట్టి ఒక టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తే సరిపోతుంది. చాలా తక్కువ వాటర్ పడుతుందండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుందాము. పెసరపప్పు బాగా ఉడికిపోతుంది అనమాట. 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత చూద్దాము. చూడండి, ఈ విధంగా తయారైంది కర్రీ అంతా. ఇందులో ఇప్పుడు కొంచెం మీరు స్పైసీగా తినాలనుకుంటే కొద్దిగా ధనియాల పొడిని యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే అండి. కాబట్టి నేను ఒక 1/2 టీ స్పూన్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి ఈ క్యాబేజీ పెసరపప్పు కర్రీ రెడీ అయిపోతుంది. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే పెసరపప్పు కూడా బాగా ఉడికిపోయిందండి. ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము ఒక్క 2 నిమిషాల పాటు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 నిమిషాల తర్వాత చూద్దామండి. కర్రీ అంతా మనకి బాగా దగ్గర పడిపోయింది, రెడీ అయిపోయినట్లే. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాము. అంతేనండి, వేడివేడిగా
క్యాబేజ్ పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని మనం చపాతీలోకి, రైస్లోకి లేదా జొన్న రొట్టెల్లోకి దేంట్లోకైనా సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.